ఇరాన్ వర్సెస్ యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి అతి ముఖ్యమైన కారణం అణ్వాయుధాలు. ఇరాన్ దగ్గర ఒక్కడంటే ఒక్క న్యూక్ కూడా ఉండకూడదు అని చెప్పి అమెరికా యుద్ధ భూమిలో దిగాల్సి వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ లో భారతదేశం సైలెంట్ గా అణ్వాయుధ సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. చరిత్రలో తొలిసారి ఫర్ ద ఫస్ట్ టైం మనం 12 అణ్వాయుధాలను లైవ్ లో డిప్లాయ్ చేశాము. ఈ 12 అణ్వాయుధాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయం డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి, పిఎం మోడీ గారికి కూడా తెలియదు. అంత సీక్రెట్ గా ఉంచారు. ఇప్పటి వరకు మనం ఏం చేశాము అంటే మన దగ్గర ఉన్న అణ్వాయుధాలను స్టోర్ చేసుకున్నాం. లైవ్ లో ఎక్కడా దాన్ని ఆపరేషన్ లో పెట్టలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం రెడీ టు ఫైట్ మినిమం డిటరెన్స్ పాలసీ తీసుకొస్తున్నాం. అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ స్టాక్హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియా దగ్గర 2025లో 180 అణ్వాయుధాల క్షిపణులుంటే ఇప్పుడు దీని యొక్క సంఖ్య 190కు పెరిగిందంట. సిప్రి అనేది వెస్టర్న్ దేశమైన స్వీడన్ కు చెందిన ఒక ఇండిపెండెంట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇయర్ 2025లో పాక్ దగ్గర 170 to 180 న్యూక్స్ ఉండేవి. అంటే ఇండియా పాకిస్తాన్ దగ్గర సమానంగానే న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉండేవి. ఇప్పుడు ఇయర్ 2026లో పాక్ దగ్గర అదే సేమ్ క్వాంటిటీ ఉంది. బట్ మనం 180 నుండి 190 నంబర్ కు పెంచుకున్నాం. 10 వార్ హెడ్స్ ను పెంచుకున్నాం. చైనా దగ్గర 2025లో 600 న్యూక్స్ ఉండేవి. ఇప్పుడు చైనా 20 న్యూక్లియర్ వార్ హెడ్స్ ను అదనంగా పెంచుకుంది. అంటే చైనా కూడా తమ యొక్క మిలిటరీను మోడర్నైజ్ చేసుకుంటోంది, అప్గ్రేడ్ చేసుకుంటోంది. చైనా కూడా అణ్వాయుధాల యొక్క అవసరాన్ని తెలుసుకుంది. ఇండియా దగ్గరున్న 190 న్యూక్స్ లో 178 న్యూక్స్ ను దాచుకున్నాం. 12 న్యూక్స్ ను అరిహంట్ క్లాస్ సబ్మరైన్స్ లో ఆల్రెడీ లోడ్ చేసేశారు. ఇట్స్ లైవ్ నౌ. ఈ సబ్మరైన్స్ అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, అండమాన్ నికోబార్ సముద్రం దగ్గర ఎక్కడైనా ఉండొచ్చు. ఇండియా అసలెందుకు అణ్వాయుధాలను సబ్మరైన్స్ లో అంటే జలాంతరగామిలో ఫిట్ చేసింది అంటే ఆపరేషన్ సింధూర్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ చైనా సహాయంతో అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ యొక్క సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. భూమి యొక్క కక్ష అంటే అర్త్ ఆర్బిట్ లో పాక్ గత 16 నెలల్లో 16 అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ను సక్సెస్ఫుల్లీ డిప్లాయ్ చేసింది. ఈ శాటిలైట్ లాంచ్ టెక్నాలజీ చైనా పాక్ కు అందజేసింది. 2 రోజులకు ఒకసారి పాక్ శాటిలైట్స్ ఇండియన్ భూభాగంపై నిఘాను ఉంచుతున్నాయి. దిస్ మీన్స్ ఇక నుండి పాకిస్తాన్ మన యొక్క మిసైల్ లాంచర్స్ యొక్క లొకేషన్ ను కనుక్కోగలదు. దిస్ ఈస్ బ్యాడ్ న్యూస్ టు ఇండియా. అర్త్ ఈస్ ఫ్లాట్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని నమ్మే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఫైనలీ సైన్స్ అండ్ టెక్నాలజీను నమ్ముతోంది. అర్త్ రౌండ్ గా ఉంది అని గ్రహించి భూమి చుట్టూ శాటిలైట్స్ ను రంగంలో దింపింది. మనం ఇక నుండి జాగ్రత్తగా ఉండాలి. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ దగ్గర శాటిలైట్స్ లేవు కాబట్టే మనం పిన్ పాయింట్ లో దాడి చేయగలిగాం. ఇక నుండి చైనా పాకిస్తాన్ ఇద్దరికి S-400 లొకేషన్, ఆకాష్, బ్రాక్ 800 వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క లొకేషన్ తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనికి కౌంటర్ గానే ఇండియా 12 న్యూక్లియర్ వార్ హెడ్స్ ను అరిహంట్ క్లాస్ సబ్మరైన్స్ లో ఫిట్ చేసింది. ఈ సబ్మరైన్స్ సముద్రం కింద ఉంటాయి కాబట్టి దీని యొక్క లొకేషన్ ను ఏ ఒక్క శాటిలైట్ కనుక్కోవడానికి లేదు. ఈ సబ్మరైన్స్ కంటికి కనిపించ సముద్రం కింద నుండే మిసైల్స్ ను ఇస్లామాబాద్, కరాచీ, ఈవెన్ చైనీస్ సిటీస్ పై కూడా ఫైర్ చేయగలవు. ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీద ఇండియా K4, K15 క్లాస్, K5 క్లాస్ సబ్మరైన్ ఫిటెడ్ మిసైల్స్ ను తయారు చేసుకుంది. K15 1000 కేజీల న్యూక్లియర్ వార్ హెడ్ ను క్యారీ చేయగలదు. K4 2500 కేజీల, K5 అనేది 3000 కేజీల వార్ హెడ్ ను క్యారీ చేయగలదు. K సిరీస్ మిసైల్స్ అనేవి పాకిస్తాన్ లోని ఏ పార్టీకైనా వెళ్లి హిట్ చేయగలవు. ఇండియా న్యూక్లియర్ ట్రయాడ్ శక్తిని సాధించింది. అంటే మనం భూమి, ఆకాశం, సముద్రం నుండి మిసైల్స్ అండ్ అణ్వాయుధాలను ప్రయోగించగలం. ఎన్ని శాటిలైట్స్ తిప్పుకున్నా, హెవీగా యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ లో పెట్టుబడులు పెట్టిన ఇండియన్ సబ్మరైన్స్ ను కనుక్కోవడం ఇక నుండి కష్టమే. శత్రువుల మెదడులో మానసికంగా భయాన్ని కలిగించడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. న్యూక్లియర్ విషయంలో మనం నో ఫస్ట్ యూజ్ పాలసీను ఫాలో అవుతాం. అంటే మనపై ఎవరైనా న్యూక్లియర్ దాడి చేస్తేనే మనం సెకండ్ స్ట్రైక్ గా ప్రతి దాడిలో భాగంగా అణ్వాయుధ ప్రయోగం చేయాలి. ఈ న్యూక్లియర్ ట్రయడ్ ద్వారా మనం చైనాకు ఇవ్వబోయే కౌంటర్ ఏంటి? ఎందుకు చైనా అగ్నిఫై వంటి టెస్ట్ ను స్పై చేస్తోంది? ఎందుకని చైనా శత్రు దేశాలకు మనం బ్రహ్మోస్ ను అమ్ముతున్నాము అనే విషయాలు తెలుసుకునే ముందు మీ నుండి 1 మినిట్ తీసుకుంటున్నా. కార్పొరేట్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టాలి అనుకునే వాళ్ళు చూడవచ్చు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి 1 మినిట్ స్కిప్ చేయగలరు. ఎప్పుడు ఒకే చోట మొత్తం పెట్టుబడి పెట్టకూడదు. డైవర్సిఫై చేయాలి. మార్కెట్లో డిఫరెంట్ అసెట్స్ క్లాసెస్ గురించి తెలుసుకోవాలి. బాండ్ మార్కెట్ కు పెద్దగా అటెన్షన్ లేదు. చాలా మందికి దీని గురించి తెలియదు. కార్పొరేట్ బాండ్స్ ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తాయి. బాండ్ ఇష్యూ చేసే రోజు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, రీపేమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఇష్యూర్ అండ్ స్ట్రక్చర్ ప్రకారం ఇంట్రెస్ట్ అనేది ప్రీ డిఫైన్ అయి ఉంటుంది. ఇలాంటి కార్పొరేట్ బాండ్స్ కొనడానికి ఏదైనా
సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్ ఉందా అంటే ఎస్ ఉంది. వింట్ వెల్త్ అనే ప్లాట్ఫామ్ ఈ ఆపర్చునిటీ తీసుకొచ్చింది. ఇంతకు ముందు కార్పొరేట్ బాండ్స్ లో హయ్యర్ మినిమం టికెట్ సైజెస్ ఉండేవి, సామాన్యుడు కొనడానికి యాక్సెస్ పెద్దగా ఉండేది కాదు. బట్ వింట్ వెల్త్ రీటైల్ ఇన్వెస్టర్స్ కార్పొరేట్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టే యాక్సెస్ ఇస్తోంది. ఈ ప్లాట్ఫామ్ లో BBB to A లిస్టెడ్ బాండ్స్ ఉంటాయి. 9 to 12% యానం ఫిక్స్డ్ రిటర్న్స్ ఉంటాయి. ఇది సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్. ఇందులో నాకు బాగా నచ్చింది, డైరెక్ట్ గా యూపీఐ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు, పర్సనల్ డాష్ బోర్డ్ లో ట్రాక్ చేయొచ్చు, రీపేమెంట్ షెడ్యూల్స్ తెలుసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న అన్ని బాండ్స్ ఎక్స్చేంజ్ లిస్టెడ్. వింట్ వెల్త్ అన్ని బాండ్స్ లో 2% స్వయంగా ఇన్వెస్ట్ చేసి తమ ఆఫర్స్ పై తమకున్న కాన్ఫిడెన్స్ ను చూపిస్తోంది. మెచ్యూరిటీకి ముందు కూడా సెల్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది, బట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎవరెవరికైతే ఇంకా దీని గురించి తెలుసుకోవాలి, దీని యొక్క లిస్టెడ్ ఫిక్స్డ్ రిటర్న్స్ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలి అంటే మీ పోర్ట్ఫోలియోను క్రియేట్ చేయడానికి వింట్ వెల్త్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ అర్థం చేసుకోండి. మనం పాక్ పై దాడి చేసినప్పుడల్లా చైనా ఇండైరెక్ట్ గా యుద్ధ భూమిలో దిగుతుంది. పాకిస్తాన్ కు డబ్బు, శాటిలైట్స్ అన్ని ఇచ్చేస్తుంది. ఆపరేషన్ సింధూర్లో చైనా పాకిస్తాన్ కు శాటిలైట్ డేటా మొత్తాన్ని ఇచ్చేసింది. ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఇండియన్ లాంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఎక్కడుంది, ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇలా మొత్తం ఇన్ఫో చైనా ఇచ్చేసింది. P-50 వంటి మిజైల్స్ ను కూడా అందజేసింది. చైనా బాధ ఏంటి అంటే పాక్ లో చైనా CPAC ప్రాజెక్ట్ కడుతోంది. $90 బిలియన్ ఆల్రెడీ పెట్టుబడి పెట్టేసింది. గ్వాదార్ పోర్ట్ లో చైనా మినీ సిటీను కట్టుకుంది. 99 ఇయర్స్ వరకు చైనా గ్వాదార్ పోర్ట్ ను లీజ్ కు తీసుకుంది. బలోచిస్తాన్లో చైనా రేర్ అర్త్ మైనింగ్ చేస్తోంది అండ్ ఎన్నో పవర్ ప్లాంట్స్ కట్టుకుంది. CPAC ప్రాజెక్ట్ చుట్టూకున్న డెవలప్మెంట్స్లో చైనీస్ యొక్క బిజినెస్ మ్యాన్స్ యొక్క పెట్టుబడులు ఉన్నాయి. రేపు దినాన అమెరికా స్ట్రైట్ ఆఫ్ మలక్కాను బ్లాక్ చేస్తే చైనా CPAC నుండే ఎక్స్పోర్ట్స్ చేస్తుంది. POKలో చైనా రేర్ అర్త్ అండ్ కోల్ మైనింగ్ వంటివి చేస్తోంది. ఎన్నో పవర్ ప్లాంట్స్ ను కట్టుకుంది. ఒకవేళ పాక్ ఇండియా చేత ఓడిపోతే ఇండైరెక్ట్లీ చైనా కూడా ఓడిపోతుంది. ఏసియాలో చైనాకు ఉన్న హెజ్మనీ కూడా తగ్గిపోయినట్లే. ఇండియన్ ఆర్మీ అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉండాలి. చైనా అండ్ పాక్ శాటిలైట్స్కు కౌంటర్ ఇవ్వడానికి 12 న్యూక్స్ను K5 మిజైల్స్లో ఫిట్ చేసి అరియంట్ అర్ధమాన్ సబ్మరైన్స్లో ఇంటిగ్రేట్ చేసి దీన్ని లైవ్ చేశాం. ఇది ఇప్పుడు ఆపరేషన్లో ఉంది. రేపు సడన్గా పాక్ ఇండియాపై దాడి చేసినా, లేదు తమకు నీళ్ళు ఇవ్వలేదు, POKలో కూ జరిగింది, లేదా ఇండియానే ఇదంతా చేయించిందని ఏదో ఒక రీజన్లో XYZ ఇండియా పరిస్థితి బాగాలేనప్పుడు, పాకిస్తాన్ ఒకవేళ చైనా సహాయంతో దాడి చేసింది, లేదా చైనా తైవాన్పై యుద్ధం చేస్తున్నప్పుడు, అమెరికా రంగంలో దిగినప్పుడు ఇండియా అమెరికాకు సహాయం చేసిందని చెప్పి ఇండైరెక్ట్లీ చైనా పాకిస్తాన్ ద్వారా ఇండియాపై దాడి చేయించవచ్చు. ఏదైనా జరగవచ్చు. 2025లో ఆపరేషన్ సింధూర్ అనే 3-day వార్ జరుగుతుందని 2024లో ఎవరైనా ఊహించారా? ఈవెన్ మోడీ గారు కూడా యుక్రెయిన్ కు వెళ్లి ఇది యుద్ధాలు చేసే సమయం కాదు, దిస్ ఇస్ నాట్ ద టైమ్ ఆఫ్ వార్ అని చెప్పి ఆయన సందేశాలు ఇచ్చి వచ్చారు. కట్ చేస్తే ఈయన యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. ఎవరు యుద్ధాన్ని ప్రిడిక్ట్ చేయలేరు. ఇరాన్ లో అమెరికా ఇంత పేలవంగా అంటే బ్యాక్ ఫుట్ లో ఉంటుంది అని ఎవరైనా ఊహించారా? స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను రీక్యాప్చర్ చేయడానికి అమెరికాకు ఇంత సమయం పడుతుంది అని ఎవరైనా గ్రహించి ఉన్నారా? లేదు. అందుకే మనం రేపు దినాన యూజ్ అవుతాయో లేదో 12 న్యూక్స్ను మనం ఎప్పుడు యూజ్ చేయాలో అంత సీన్ లేదు అనుకోవడానికి లేదు. వరల్డ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. మనం మన జాగ్రత్తలో ఉండాలి, దేనికైనా సిద్ధంగా ఉండాలి. రేపు పాకిస్తాన్ ఇండియాపై లలిత కళలు ప్రదర్శించడానికి ట్రై చేస్తే నార్త్ ఈస్ట్ నుండి దాడి చేసిన ఇండియా చేసే పనేంటి అంటే INS విక్రాంత్ కోసం మనం వెయిట్ చేయం. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు వస్తాయి, డెస్ట్రాయర్స్ వస్తాయి, లేదా రఫేల్స్ వస్తాయి. దాన్ని డిప్లాయ్ చేయడానికి మినిమం 1 week to 10 days పడుతుంది. బట్ ఈ అరియన్ క్లాస్ సబ్మరైన్స్ కేవలం కొన్నే రోజుల్లో అరేబియన్ సీ దగ్గర ఆ సముద్రం కింద స్టేషన్ అవుతాయి. సముద్రం లోపల ఎక్కడో ఇవి ఉంటాయి. ఆపరేషన్ సింధూర్ లాగే ఇంకొక యుద్ధం వచ్చింది, పాక్ న్యూక్లియర్ దాడి చేసి లేదా న్యూఢిల్లీపై దాడి చేసింది అనుకోండి, ఇండియాపై ఒక్క న్యూక్లియర్ మిజైల్ పడిన వెంటనే వితిన్ 12 మినిట్స్లో ఈ సబ్మరైన్స్ కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇలా పాక్ను మ్యాప్లో లేకుండా చేయగలవు. పాక్ విసిరిన ఒక్క న్యూక్ ఇండియాలో పడింది అనుకోండి, మన ఒక్క సిటీలో కొన్ని కిలోమీటర్ల ఏరియా మాత్రమే నష్టపోతుంది. బట్ ఒకప్పుడు పాకిస్తాన్ అనే దేశం ఉండేదంట అని ప్రజలు మాట్లాడుకునేలా పాకిస్తాన్ను మ్యాప్లో లేకుండా 12 న్యూక్లియర్ మిజైల్స్ తాండవం చేస్తాయి. అంటే ఇంకొకసారి భారత్పై ఉగ్రవాదం చేయాలి అన్న, చైనా చెప్పింది అని చెప్పి ఇండియాపై దాడి చేయాలి అని చూసిన
నార్త్ ఈస్ట్ నుండి కోల్కతా నుండి బంగ్లాదేశ్ ద్వారా ఇండియాపై దాడి చేయాలి అని చూసింది. సిలిగురి కారిడార్ను కట్ చేయాలి అని చూసింది. లేదా టాలెంట్ను ప్రదర్శించడానికి ట్రై చేసిన 12 సార్లు ఆలోచించుకోవాలి. పాకిస్తాన్ మీద ఒట్టు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సైకలాజికల్ వార్ఫేర్. శత్రువును ఫిజికల్గా గెలిచే ముందు మెంటలీ గెలవాలి. ఇక్కడ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కంటే, పాకిస్తాన్ ఆర్మీ కంటే పాకిస్తాన్ నేవీ చాలా వీక్. నేవీ విషయంలో పాక్ పెట్టుబడే పెట్టలేదు. చైనాకు ఎలా చెక్ పెట్టబోతున్నాము అంటే, రీసెంట్గా మనం చైనీస్ శత్రువులైన వియత్నాం, ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ వంటి వరల్డ్ పవర్ఫుల్ క్రూజ్ మిజైల్స్ను సప్లై చేశాం. ఎందుకు సప్లై చేశాము అంటే, సౌత్ చైనా సీలో ఫిలిప్పీన్స్, వియత్నాం యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లో చైనా ఆయిల్, ఫిషింగ్ అన్నీ చేస్తోంది. చైనా కృత్రిమ దీవుల్ని కట్టుకొని మధ్యలో, సముద్రం మధ్యలో ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ను కట్టుకొని ఇక్కడున్న ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మొత్తం మాదే అంటుంది. సౌత్ చైనా సీ 1930sలో చైనీయుల యొక్క తాతలిది తండ్రులది అని చెప్పి రియల్ ఎస్టేట్ ఇష్యూ తీసుకొచ్చింది. సౌత్ చైనా సీలో 9 డాట్ లైన్స్ వేసి ఈ సీ మొత్తం మాదే అంటుంది చైనా. సో ఇండియా ఇండైరెక్ట్లీ చైనీస్ శత్రువులను, అంటే చిన్న చిన్న దేశాలకు పవర్ఫుల్ మిజైల్స్ను సప్లై చేసి చైనా యొక్క హెజ్మనీకు చెక్ పెడుతోంది. ఇప్పుడు ఫిలిప్పీన్స్, వియత్నాం ఏం చేస్తాయి? చైనీస్ యొక్క సబ్మరైన్స్ లేదా చైనీస్ యొక్క డెస్ట్రాయర్స్ను సముద్ర తీరం దగ్గర బ్రహ్మోస్ మిజైల్స్ ద్వారా దాడి చేస్తాయి అన్నమాట. చైనీస్ సబ్మరైన్స్ కాలర్ ఎగరేసుకొని తిరగడానికి లేకుండా ఇండియా చేసింది కాబట్టే చైనా ఇండియాకు చెక్ పెట్టడానికి ఏదైనా చేయగలదు. అందుకే పాకిస్తాన్కు డబ్బులు ఫండ్ చేసి శాటిలైట్స్ను ఎలా లాంచ్ చేయాలి అనేది నేర్పిస్తోంది చైనా. మనం మే 8, 2026 అగ్ని-5 MIRV మిజైల్స్ను టెస్ట్ చేసాం. MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. ఇది అబ్దుల్ కలాం ఐలాండ్ ఆఫ్ కోస్ట్ ఒడిశా దగ్గర లాంచ్ చేసాం. అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్ దగ్గర నోటామ్ను జారీ చేసాం. సో ఇది చూసి చైనా యొక్క స్పై షిప్స్ అన్ని రంగంలో దిగాయి. అగ్ని-5 ఎలా టెస్ట్ చేస్తారు, ఎక్కడ డిప్లాయ్ చేస్తారు అని చెక్ చేయడానికి, మనపై నిఘాను ఉంచడానికి చైనా రంగంలో దిగింది. అగ్ని-5 అనేది హైపర్సోనిక్ మిజైల్ లాంటిది. అంటే ఇది వన్స్ ఓపెన్ అయితే ఒక మిజైల్లో 5 మిజైల్స్ ఉంటాయన్నమాట. చిన్న చిన్న వార్ హెడ్స్ ఉంటాయి. అగ్ని-5 యొక్క రేంజ్ అఫీషియల్లీ 5000 కిలోమీటర్లు. బట్ చైనా దీనికి కౌంటర్ ఇస్తోంది. దీని యొక్క రేంజ్ 5000 కిలోమీటర్లు కాదు, 8000 ఉంటుంది అంటుంది. దీని యొక్క స్పీడే మ్యాక్ 24. అండ్ ఇది హైపర్సోనిక్ పాత్లో వెళ్తుందంటే గాల్లో తన పాత్ను చేంజ్ చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి దీన్ని చైనా యొక్క యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్టే చేయలేదు. చైనాకు ఇండియా పవర్ఫుల్ అవ్వడం ఇష్టం లేదు. అగ్ని-5 వంటి MIRV హైపర్సోనిక్ కైండ్ ఆఫ్ మిజైల్స్ ఇండియా డెవలప్ చేసుకోవడం చైనాకి ఇష్టం లేదు. ఎందుకంటే రేపు దినాన మనం ఇటువంటి టెక్నాలజీస్ను చైనీస్ శత్రువులకు అమ్మగలం. కాబట్టే చైనా జాగ్రత్త పడుతోంది. ఎలాగైతే బ్రహ్మోస్ను అమ్మామో సేమ్ అలాగే మనం చైనీస్ శత్రువులకు ఆర్మ్ చేయగలం. ఈ అగ్ని-5 ఒక్క మిజైల్లో 5 వార్ హెడ్స్ ఉంటాయి. కాబట్టి మన యొక్క న్యూక్లియర్ సంఖ్య 180 నుండి 190కు జంప్ అయింది. నెక్స్ట్ ఇయర్ చూసుకోండి, ఇంకొక 30 or 40 మిజైల్స్ను మనం పెంచుకుంటూ పోతాం. ఎక్కడా తగ్గడానికి లేదు. అగ్ని-5 గేమ్ చేంజర్లా మారింది. అగ్ని-5ను ఇంటర్సెప్ట్ చేయడానికి చైనా దగ్గర యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్సే లేవు. అగ్ని-5లో న్యూక్లియర్ వార్ హెడ్స్ను కూడా ఫిట్ చేయగలం. కాబట్టే ఇంత భయపడుతున్నారు. అగ్ని-5 ఎలా టెస్ట్ చేస్తున్నారని స్పై చేయడానికి 2 సార్లు చైనా స్పై షిప్స్ను పంపింది. ఒకసారి మనం కావాలనే ఏప్రిల్లో టెస్ట్ చేస్తున్నామని చెప్పి టెస్ట్ను లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేసాం. చైనీస్ షిప్స్ మళ్ళీ యూటర్న్ కొట్టుకొని వెళ్ళిపోయాయి. మే 8న మళ్ళీ మనం టెస్ట్ చేస్తున్నామని తెలిసి మళ్ళీ స్పై షిప్స్ను రంగంలో దింపారు. చైనా చాలా జాగ్రత్తగా మన యొక్క టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ను, మన యొక్క అడ్వాన్స్డ్ మిజైల్ టెస్టింగ్ను ఫాలో అవుతోంది. చైనా ఎలాగైనా ఇండియాను తన కింద ఉంచుకోవాలి అని చూస్తోంది. బికాజ్ అమెరికా చైనాను వంచుతూ ఉంటుంది. ఎమర్జింగ్ పవర్ ఎవరికి ఇష్టం లేదు. చైనా ఎమర్జ్ అవ్వకుండా, సూపర్ పవర్ అవ్వకుండా అమెరికా చూసుకుంటూ ఉంటే రేపు దినాన ఒక 30 years తర్వాత ఇండియా సూపర్ పవర్ అవ్వకుండా చైనా జాగ్రత్త పడుతోంది. సౌత్ చైనా సీలో లైక్ వియత్నాం, ఫిలిప్పీన్స్, లావోస్, కంబోడియా, తైవాన్, జపాన్ ఇలాంటి దేశాలపై చైనా ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ట్రై చేస్తోంది. ఇండియా, థాయిలాండ్, సింగపూర్ వంటి దేశాలకు అడ్వాన్స్డ్ టెక్నాలజీను ట్రాన్స్ఫర్ చేయడం చైనాకి ఇష్టం లేదు. అందుకే చైనా ఇండియాను వంచడానికే పాకిస్తాన్ను ఇంకా శక్తివంతంగా తయారు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ వీక్నెస్ శాటిలైట్స్ కాబట్టే శాటిలైట్స్ను లాంచ్ చేశారు. పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ను ఇంకా అభివృద్ధి చేయడానికి 5th generation 4.5 Gen ఎయిర్ క్రాఫ్ట్స్ను చైనా సప్లై కూడా చేస్తోంది.
పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు అంటే ఫ్రీగా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. స్ట్రైట్ ఆఫ్ మలక్కాలో ఇండియా శక్తివంతంగా అవ్వడం కూడా ఇష్టం లేదు. అరేబియన్ సీలో ఇండియన్ నేవీ ప్రెజెన్స్ కూడా వీళ్ళకి ఇష్టం. మార్కెట్ అనేది వెస్ట్ నుండి సౌత్ ఈస్ట్ వైపు షిఫ్ట్ అవుతోంది. ఇండియా, చైనా, జపాన్, లాఓస్, థాయిలాండ్ ఇటువంటి దేశాల్లో అక్కడున్న ప్రజల్లో పర్చేసింగ్ పవర్ పెరిగింది కాబట్టి ఇక్కడ మొత్తం గ్లోబల్ మార్కెట్ మొత్తం ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. యువత కూడా సౌత్ ఏషియాలోనే ఎక్కువగా ఉన్నారు. అందుకే అమెరికా, బంగ్లాదేశ్, బే ఆఫ్ బెంగాల్లో నావల్ బేసెస్ ఉండాలి అని చెప్పి ఇక్కడ ప్రెజెన్స్ ను పెంచుతోంది. వెస్ట్ దేశాల్లో ప్రజలు వయసు అయిపోతున్నారు, ముసలి వాళ్ళు అవుతున్నారు. వాళ్ళ దగ్గర పర్చేసింగ్ పవర్ లేదు కాబట్టి, అక్కడ యువత లేరు కాబట్టి సౌత్ ఈస్ట్ దేశాల్లో ఇక్కడి మార్కెట్ ను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టే ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ చాలా ఇంపార్టెంట్. కాబట్టే మనం సబ్మరైన్స్ ను రెడీ చేసి 12 nukes ను లైవ్ చేసి ఎవడైనా ఇండియాపై ఏదైనా దాడి చేయడానికి 12 సార్లు ఆలోచించేలా చేశాం. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. Fixed returns do not constitute guaranteed or assured returns. Investments in corporate debt securities, municipal debt securities, and securitized debt instruments are subject to credit risks, market risks, and default risks, including delay and/or default in payment.